మార్నింగ్ వ్లాగ్ చూస్తున్నారు. అమ్మ విన్ను జున్ను రెడీ అయి ఉన్నాడు స్కూల్కి. టైం వచ్చేసి 8:10 అవుతుంది. ఇక్కడ వ్లాగ్ చూస్తూ కార్తిక్ విన్ను డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. హే ఫ్రెండ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. సో మార్నింగ్ 8:10 అవుతుంది. నేను స్కూల్ టైం అయింది, మేమైతే రెడీ అయ్యాము. దిస్ ఈస్ అవుట్ సైడ్ సిచ్యువేషన్స్. వర్షం తుంపులు అయితే పడినట్టున్నాయి ఇంకా కూడా. కార్తిక్ డ్యాన్స్ ప్రజెంట్ అయితే మనకు టీ అవుతుంది ఇక్కడ. టీ రెడీ అవుతుంది. జున్ను స్కూల్ టైం అయితే అయింది, 8:15 అవుతుంది. యాక్చువల్లీ ఇదే టైం పోవాలి. ఇంకా జున్ను టిఫిన్కి అయితే వాళ్ళ బాక్స్ వేసి ఉప్మా చేశారు. ఉప్మా అయింది. మళ్ళీ కొత్తిమీర టైం లేనట్టుంది. ఇక్కడ టమాటా చూసారా, 1-10 రోజులు కాగానే కంప్లీట్ రెడ్గా మారిపోయాయి, ఎటువంటి ఎల్లో లిష్ లేకుండా. అక్కడ లాగుతూ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. మా ఇంటి దగ్గర తాళ చెట్లు నిలబడిపోయినాయి, మొత్తం గాలి లేదు, ఏం లేదు, చల్ల ఇట్లా ఉంది. ఇక బయట మొత్తం కూడా మబ్బు పట్టి మేఘాలంతా, అసలు మేఘం అనేది లేకుండా అయిపోయింది అనమాట. సుబే హమ్ చాయ్ పీరే అవి బోలిపేలతోనైతే చాయ్ తాగుతున్నాను నేను ప్రజెంట్ అయితే. మా విన్ను కూడా ఉరికొచ్చింది ఇక్కడికి. వ్లాగ్ చూస్తాడు, తింటా జామకాయ తింటాడు విన్ను వచ్చేసి. ఫ్రెండ్స్ మీ పోగన వాడుతున్నాయా? చలికాలం ఇట్లా పోగన వాడతాయి, మిగతా కాలం ఎక్కువ కనిపించాయి. చాయ్ గరం చాయ్ రాలే అవుతావా? తాగు చాయ్లో బోలిపేలలు వేసుకొని తింటా అంటే విన్ను కావాలట. సరే పెట్టి పెడుతున్నా. చాయ్లో బోలిపేలలు వేసుకొని తింటున్నాయి ఇప్పుడు. పెద్ద ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నాడు మొత్తానికి బోలిపేల తింటే. జున్ను అయితే స్కూల్లో దించాను. ఎండ మాత్రం రావట్లేదు, ఇంకా మంచు అట్లే ఉంది, మంచు పట్టినట్టు. ఎప్పుడు వస్తుందో లేదు తెలియదు. రేపు ఎల్లుండా మళ్ళీ వేములవాడ అది ప్రోగ్రామ్ ఉంది, అటు వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే మా విన్నును మన పుట్టెంటుకలు తీసాం కదా, మళ్ళీ ఆ వేములవాడలో తీసేది ఉంది. ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇంకా నెక్స్ట్. మార్నింగ్ సెంట్ జాన్ స్కూల్ దగ్గరికి వచ్చాము, టీ తాగాము ఇక్కడ. సో సెంట్ జాన్ స్కూల్లో ముందర పరిస్థితి మొత్తం పొద్దున్న వేస్తే మధ్యాహ్నం వేస్తే సాయంత్రం వెళ్తుంది అర్థం పరిస్థితి. మనం జ్యోతి నగర్లో ఉన్న ఎస్ఎస్ మార్ట్ దగ్గరకు వచ్చాము అనమాట. సో కొన్ని కిరాణా సామాన్ తీసుకున్నాము ఇక్కడ, తీసుకొని బయలుదేరుతున్నాము. అంటే డిమార్ట్లో ఉన్నట్టే ఇది కూడా షాప్, కానీ ఇక్కడ లోకల్ షాప్ అనమాట. ఇది టైం 3:25. మళ్ళీ జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాను. బయట మబ్బు చూసారు కదా, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇట్లా ఉంది, వేరే అయితే ఏం చేయట్లేదు. మీద ఒక్కనే వెళ్తున్నారు ప్రజెంట్ అయితే. విన్ను పడుతున్నాడు. మార్కెట్ అంతా బిజీగా ఉంది. డాక్టర్స్ వచ్చారు. ప్రజెంట్ మనం వచ్చేసి ఎస్సీ బాలికల వసతి గృహం నుంచి వెళ్తున్నాము. ఇక్కడైతే కంకులు పెట్టారు, బట్టలు పెట్టారు. ఇవాళ ఎవరం మనకి జున్ను స్కూల్కి వచ్చాను. జున్ను స్కూల్ తీసుకెళ్తున్నాను. 3:37 టైము. ఓకేనా? వర్షం పడితే మాత్రం కష్టం, గొడుగు తెలియదు, అమ్రెల్లా తెలియ పెట్టాను. వర్షం పడితే అడుచుకున్నాం. ఓకేనా? బయట ఈయన గరుకు ఆగా అభి. చలో ఇంటికి వచ్చేసాము. అగో జున్ను చేతిలో ఏముంది? జున్ను చిప్స్ తీసుకొచ్చిండు. సో మన ఇంటి నుంచి అది వచ్చిండు, మన కొరియర్ వచ్చింది. థ్యాంక్ యూ. సో కొరియర్ తీసుకున్నాం అనమాట. మన క్రెడిట్ కార్డ్ వచ్చింది. నేను వాడను కానీ అదే రిన్యూవల్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారా, మా జున్ను చిప్స్ తెచ్చుకుంటే అందులోకి యాపిల్ వెళ్ళింది అన్నట్టు. అంటే యాపిల్ షేప్ వెళ్ళింది చిప్స్లోకి వెళ్ళి, ఆలూ చిప్స్లోకి వెళ్ళి యాపిల్ చిప్. ప్రజెంట్ మన కిసాన్లోని పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాను. అయితే ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ల్యాండ్ అమ్మేది ఉందట. ల్యాండ్ ఓనర్స్ కాల్ చేశారనమాట నాకు. సో చూద్దాము, చూసి వెళ్ళి అది బాగుంటే నేను మళ్ళీ ఛానల్లో పెడతాను, మీరు కొనుక్కునే వాళ్ళు సంప్రదించవచ్చు వరప్రసాద్ ఛానల్లో. ప్రజెంట్ వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేసి బయలుదేరానమాట. 5 నిమిషాలు స్థానంలో ఎంతసేపు అవుతుంది, రాలేదు. అరగంట దాటింది. సో నాకు అర్జెంట్ వేరే వర్క్ ఉండే, ఐఎమ్ గోయింగ్. మళ్ళీ మా ఇంటి సైడ్ నుంచి వెళ్ళి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో ఇంటికి వచ్చాను, మళ్ళీ బయలుదేరాను. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కలిసాము ఇక్కడ. సో చాలా అవుతుంది. హైదరాబాద్కి వెళ్ళి మన కరీంనగర్లో దాదాపు భగీరథ ప్రాజెక్టులు అన్నీ కూడా తనే చేశారు. తను పేరు వచ్చేసి సునీల్. టోటలీ మన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అని. అయితే నా వ్లాగ్ ఉన్న విషయం తెలియదట, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. వరప్రసాద్ వ్లాగ్స్ ఉంటుంది, చాలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఇది మన షాప్ దగ్గరికి వచ్చానమాట. చాలా అవుతుంది. మీకు ఏమన్నా అసలు ఏమన్నా ఇండ్లు ఉంటాయి చెప్పండి మాకు కొనుక్కోవడానికి. టైం వచ్చేసి 9:39 అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాను. మొత్తం బయట మంచి పొగతో కూడా ఉంది. గేట్ వేసేసారు. సో ఇంటికి వచ్చాను ఈ టైంలో ఇప్పటివరకు. సో మీకోసం మంచి ల్యాండ్స్ అయితే చూసి వచ్చాను.
మన వరప్రసాదవరం ఛానల్ అయితే ల్యాండ్స్ వస్తాయి. కావాల్సిన వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి అవసరం తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. జున్ను విన్ పడుకున్నారా ఏం చూద్దాం. ఇంకా ఇంటికి వచ్చాము. మన విన్ వచ్చేసి ఖరాబ్ అయిన సైకిల్ హ్యాండిల్తో ఆడుకుంటున్నాడు. నాని పక్కన పెట్టేసి ఖరాబ్ అయిపోయింది అది. మనం వేరే కొత్త సైకిల్ కొనిస్తా నీకు, ఓకేనా? మా జున్ను నాన్న అయితే బజ్జుకున్నాడు ఇక్కడ ఆరాం కదా. మొత్తం చల్లగా అయిపోయిందంట ఇల్లు. ఆమె తిన్నావా నువ్వు? ఆమె తిన్నావా? ఓకే. మా వినడానికి సైకిల్ ఖరాబ్ అయింది, అందుకోసం ఏడుతున్నాడు అన్నమాట. ఎట్లా చెప్పాలో అర్థం అవుతలేదు. ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? ఏడో ఖరాబ్ అయిపోయింది అది. చూసారా మా విన్ ఎంత మంచిదానో. అయితే సైకిల్ ఖరాబ్ అయిపోయింది అనమాట. దాన్ని రిపేర్ చేయడానికి అవసరం లేదు. ఇదివరకు 2 సార్లు వెల్డింగ్ వేయించిన. కొంచెం వినడానికి కొంచెం పెద్ద అయితే కొత్త సైకిల్ కొంటాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే అన్నం తినాలి. టైం 9:43 అవుతుంది. ఆమె తిన్నావు? అన్నయ్య తినడా? తినలే. టైం 10:18. నేను ఇప్పుడే అన్నం తినేసాను. మా విన్ అయితే ఇంకా ఫోన్లతో ఆడుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు అర్థం చెప్తున్నాను విన్నుకు. ఆట అయిపోయింది, నిద్ర పోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫోన్లు ఇస్తే ఇట్లా అలవాటు చేస్తే ఇట్లా అవుతుంది అనమాట. ఇప్పటికి చిన్నపిల్లలకి ఫోన్లు అయితే అసలు ఇవ్వద్దు. మ్యాక్సిమం అర్థనే చెప్పాలి. నేను ఇవ్వలే కానీ ఇలా ఇంట్లో అలవాటు చేసిళ్ళు. సో ఇక్కడ నుండి అవాయిడ్ చేస్తాను. సో ఇప్పుడైతే అన్నం తినేసాను కదా, ఈ రోజుకి ఈ వీడియో ముగిస్తాను. టైం 10:20 అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై జై హింద్. చెప్పు బాయ్ చెప్పాడ. బాయ్.